యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో నీలాద్రినాథం నమామి నిత్యం అనే జగన్నాథ రథయాత్ర పాటకు యాజిటీజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. నీలాద్రినాథం నమామి నిత్యం. రచన డాక్టర్ రూరు కుమార్ మహాపాత్రు గారు. సంగీతం శివప్రసాద్ రత్ గారు. గానం అభిలిప్సా పాండా గారు. చాలా అద్భుతంగా పాడారు మహాతల్లి. రాగము ప్రధానంగా ఇది శుద్ధ ధన్యాసి రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా, 1, 2, 3, 4 వరకు కలుపుతారు. నేను తరువాత వివరణిస్తాను. ఈ శుద్ధ ధన్యాసి రాగమునకు ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక రాగం అని కూడా అంటారు దీన్ని. ఇది ఉపాంగ రాగము, జన్య రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర్ ప్రియ రాగం నుంచి పుట్టినది. శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణ చూడండి. సగ్గమ్మ పనిసా. మీరు జాగ్రత్తగా గమనిస్తే రీదా అని 2 స్వరాలు తీసేసాం ఆరోహణలో. డిసెండింగ్ సానీప మాగాస, దారి అని 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరముల్లో 2 స్వరములు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి అనమాట. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారనమాట. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జమములతో పాటు అన్యస్వరము ధాటు చతుశ్రుతి దైవతాన్ని చాలా చక్కగా ప్రయోగించారు. ఈ పద్యములకు తాళం అంటూ ఏముండదో భావాన్ని వ్యక్తీకరించడానికి ఒక రకమైన నడక ఉంటుంది. శృతి, ఒరిజినల్ శృతి 4వ శృతిలో ఉందన్నమాట. నేను పాడేది 5వ శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో ఈ 5వ శృతిని స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియోన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ. జీ అంటే 5వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు. పాటకు యాజ్ ఇట్ ఈస్ గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం ఈ శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్ లేని స్వరాలు వాడారు, హై పిచ్ లేని స్వరాలు వాడారు. నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని ప మగ సా, సగమ పని సా సాని ప మగ సా. లో పిచ్ లో సాని ప మగ గాంధార వరకు వెళ్ళారు. అయితే తారస్థాయి షడ్జం వరకే సంచారములు ఉన్నాయి.
పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నీలాద్రినాథం నమామి నిత్యం, నమామి నిత్యం నీలాద్రినాథం. సా ని సా గా సా ని ని పా పని ని సా గా సా ని సా సా ని సా గా సా ని ని పా పని ని సా గా సా ని సా పా పా మా గా మా గా గా సా పా పా మా గా మా గా గా సా మా పా గా 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 పా సా ని సా గా సా ని ని పా పని ని సా గా సా ని సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఆనందకందం సుఛందస్యందం పూర్ణారవిందం సదైవ వంద్యం. సా గా పా ని ని సా గా గా మా పద ద ని దా సా పా పా సా గా పా ని ని సా గా గా మా పద ద ని దా సా పా పా ని సా గా మా పా పా మా గా గా పా మా సా ని సా గా మా పా పా మా గా గా పా మా సా పా పా మా గా గా సా పా పా మా గా గా సా మా పా గా గా పా సా ని సా గా సా ని ని పా పని ని సా గా సా ని సా ని సా గా సా ని ని పా పని ని సా గా సా ని సా. రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అశేషతోషం సుఖాసవాసం మధుప్రకాశ్యం విషావినాశ్యం సా గా పా ని ని సా గా గమా పద ద ని దా సా పా పా సా గా పా ని ని సా గా గమా పద ద ని దా సా పా పా ని సా గా మా పా పా మా గా గా పా మా సా ని సా గా మా పా పా మా గా గా పా మా సా పా పా మా గా గా సా పా పా మా గా గా సా మా పా గా గా పా సా ని సా గా సా ని ని పా పని ని సా గా సా ని సా ని సా గా సా ని ని పా పని ని సా గా సా ని సా. మూడవ
చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. సదా వసంతం హృది హసంతం శ్రియాలసంతం శుభం స్మరంతం ససా సగా పా ని ని సాగా గమా పదా ద నిదా స పా ససా సగా పా ని ని సాగా గమా పదా ద నిదా స పా ని సా స గా మా మ పా మ పా పా మ మా మ మా గా గా పా మ సా సా ని సా స గా మా మ పా మ పా పా మ మా మ మా గా గా పా మ సా సా పా పా మ మా గా మ మా గా గా సా పా పా మ మా గా మ మా గా గా సా మా మా మ మా పా గా 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 పా సా సా ని సా గా సా సా ని ని పా ప ని ని సా గా సా సా ని సా 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 ని సా గా సా సా ని ని పా ప ని ని సా గా సా సా ని సా సా. లాస్ట్ చరణం 4వ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. మనోభిరామం నికామకామం స్వయం ప్రమాణం పూర్ణా పురాణం ససా సగా పా ని ని సాగా గమా పదా ద నిదా స పా పా ససా సగా పా ని ని సాగా గమా పదా ద నిదా స పా పా ని సా సగా మా మ పా మ పా పా మ మా మ మా గా గా పా మ సా సా ని సా సగా మా మ పా మ పా పా మ మా మ మా గా గా పా మ సా సా పా పా మ మా గా మ మా గా గా సా పా పా మ మా గా మ మా గా గా సా మా మా మ మా పా గా 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 పా సా సా ని సా గా సా సా ని ని పా ప ని ని సా గా సా సా ని సా 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 ని సా గా సా సా ని ని పా ప ని ని సా గా సా సా ని సా సా. చూశారు కదండి, చాలా సంతోషం. పాటలాగా స్వరం పాడటం అంటే అది ఈజీయే, కానీ ఆ స్వరం రాయటం అంత కష్టం అనమాట. నాకు తెలుసు అది. అయితే నేను గొప్పవాడిని కాదు, సీనియర్ విద్యార్థిని మాత్రమే. నాకంటే గొప్పవాళ్ళు ఎందరో మంది ఉంటారండి. వారందరూ కూడా చక్కగా ఇలా స్వరాలు రాసిస్తే భావి తరాల వారికి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి అభిమానంతోనే ఇలా నేను పాడగలుగుతున్నాను. మధ్య మధ్యన కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఏమైనా పనులు ఉంటుంటాయి, సంసారం కదేది. మరి ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిందిగా కోరుచున్నాను. నేను నా కంఠంలో ఊపిరినంతకాలం ఇస్తూనే ఉంటానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.